ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. వినాయక చవితి ఉత్సవాలకు రాజకీయ రంగు పొలిమి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బారావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకునే ప్రజలు తప్పనిసరిగా స్టేషన్లలో అనుమతులు పొందాలని సీఐ తెలిపారు. మైక్ సెట్, ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకునేందుకు అనుమతులు తప్పనిసరని స్పష్టం చేశారు. మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కమిటీ మెంబర్లకు సూచించారు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ మండల అధ్యక్షులు భానుగోపాలరాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రాజుని అధిష్టానం నియమించడాన్ని హర్షిస్తూ కేక్ కట్ చేసి బాణసంచి పేల్చి పండుగ వాతావరణం నెలకొల్పారు. తమ మండల వాసి అయిన రాజుకి ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టడం తమకెంతో ఆనందంగా ఉందని టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చెన్నుపల్లి సమీప అడవిలో ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న జేసీబీతో పాటు జీపుని స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. తవ్వకాలు నిర్వహిస్తున్న వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరికొంతమంది పరారీ అయినట్లు ఫారెస్ట్ సెక్షన్ అధికారులు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై చదువు మానేసి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బైకులు దొంగతనం చేసిన యువకుడిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ₹1,70,000 విలువ గల 2 బైకులను యువకుడు చోరీ చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 2 బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ 5 లక్షలు ఇవ్వాలంటూ అంగన్వాడీలు డిమాండ్ చేశారు. వేతనాలు పెంచేంత వరకు తాము ఆన్లైన్ వర్క్కి దూరంగా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం అసిస్టెంట్ సీడీపీఓ సుగుణకు వినతి పత్రాన్ని అందజేసి తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారంతా కోరారు. రాజులలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు అభిమానులు. చిరు పవన్ సేవా సమితి పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరాన్ని, ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మెగా అభిమానులతో పాటు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ముఖ్య అతిథిగా రాజుల ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం రక్తదానం చేసిన వారిని ఘనంగా సత్కరించి షీల్డ్ అందజేశారు. మెగాస్టార్ అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఇతర హీరోల అభిమానులు కూడా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే రాజశేఖర్ దాడి చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తమవుతుంది. ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఘటనను ఖండిస్తూ సీఎం, డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసి న్యాయం సాధిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో గణేష్ ఉత్సవాలలో ఉత్సవ కమిటీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెనమలూరు, కంకిపాడు సీఐలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ సహకరించాలని సీఐ వెంకటరమణ కోరారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు సులభతరం చేశామని తెలిపారు. మండపంలో ఊరేగింపులో డీజేకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డిగ్రీ కళాశాల కోసం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి స్థలాలను పరిశీలించారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం గురించి సీఎం చంద్రబాబుకి తెలియజేశారు టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి. వెంటనే స్థలాన్ని ఏర్పాటు చేయమని లక్ష్మికి సీఎం ఆదేశాలు జారీ చేయడంతో కురిచేడు రోడ్డులోని ఏపీ మోడల్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఎన్నుకున్నారు. త్వరలోనే అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం శంకుస్థాపన ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. విద్యార్థులు ఎటూ వెళ్లకుండా దర్శిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకి తనదైన శైలిలో కృషి చేస్తారని గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. వైసీపీ నాయకులపై పూతలపట్టు ఎమ్మెల్యే మురళి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి నేతలు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని వైసీపీ రాజకీయ అవసరాలకు వాడుకుంటుందని పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ పై భూమన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉండాలని బీఆర్ నాయుడుని నియమించిందని చెప్పారు. భూమన, ఉడత బెదిరింపులకు భయపడే వ్యక్తులు ఎవరూ లేరన్నారు. వైసీపీ నేతలు టీటీడీపై అసత్య ప్రచారాలు మానుకోవాలని
లేదంటే శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురవుతారని ఎమ్మెల్యే మురళి హెచ్చరించారు.